ఇప్పుడు సింపుల్గా మనం పీసెస్ లే చేసిన చేస్తాం. మనం సింపుల్గా లే చేసే ముందు పీసెస్ అనేది వేయించుకోవాలి. ఈ పీసెస్ వచ్చేటప్పటికి నియర్లీ 3 to 4 inches థిక్ ఉండేది చెక్ చేసుకోవాలి. ఈ పీసెస్ ఎలా లే చేస్తారంటే మనకు కాలం టు కాలం అంటే ఫైల్ కాల్స్ చేసిన తర్వాత మన కాలం రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే లిఫ్ట్ చేసామో దాని మీద ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం ప్రింట్ బీమ్ ఏ సెక్షన్లో రావాలని. ఇది ప్రింట్ బీమ్ ఒక డైరెక్షన్స్. ఈ ప్రింట్ బీమ్ డైరెక్షన్స్ అన్ని మార్క్ చేయించుకున్న తర్వాత మనం ఒక రోప్ అనేది కట్టించుకుంటాం. మనకు కనిపిస్తున్న ఎల్లో రోప్ ఏంటంటే ఒక ఎత్తుగా ఫిక్స్ చేసుకుని ఆ ఎత్తుని ఫిక్స్ చేస్తారు. ఇది ప్రతి కాలం యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అవుటర్ ఎడ్జ్ నుంచి అంటే మనకి ఏదైతే ప్రింట్ బీమ్ వస్తుందో ఆ ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ నుంచి మొత్తం అంతా అన్ని డైరెక్షన్స్లోనే కట్టిస్తారు. ఆ డైరెక్షన్ నుంచి మనకి పీసెస్ ఎంత డెప్త్ మన ప్రింట్ బీమ్ యొక్క బ్రెత్ని బట్టి పీసెస్ యొక్క బ్రెత్ అనేది దాని మీద కొద్దిగా ఎక్సెస్ వచ్చేట్లు వస్తుంది. ఎందుకంటే మనం పీసెస్ ప్రొవైడ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే కింద ఏదైతే రెయిన్ఫోర్స్మెంట్ కవరింగ్ ప్రొవైడ్ చేయాలో ఒక్కోసారి అది మనం సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు అది కనుక డైరెక్ట్ సాయిల్తో కనుక కాంటాక్ట్ వస్తే రెయిన్ఫోర్స్మెంట్ అనేది రెస్ట్ పెట్టి త్వరగా రెస్ట్ పెట్టిన స్ట్రెంత్ అనేది బాండింగ్ కెపాసిటీ అనేది కోల్పోతుంది. దానివల్ల మనకి స్ట్రక్చర్లో స్ట్రక్చర్లో స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. అలా స్ట్రక్చర్ అనేది స్ట్రెంత్ తగ్గకుండా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనకి పీసెస్ అనేది లేదు. అందుకే మ్యాక్సిమం గ్రౌండ్ సర్ఫేస్ ఏ కంటెక్ట్ చేసినా కూడా పీసెస్ అనేది కన్ఫర్మ్ లే చేయించుకుంటారు. టైల్ క్యాప్స్ అవ్వచ్చు, పికెట్స్ అవ్వచ్చు, ఇంకేదానికన్నా. ఎందుకంటే రెయిన్ఫోర్స్మెంట్ కవరింగ్ అనేది కరెక్ట్గా ప్రొవైడ్ చేయలేము కాబట్టి ఒకవేళ మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఎక్కడో చోట కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి బయటకు రావచ్చు. అలాంటి చాలా ఉంటాయి. సో అలా అవ్వకుండా పీసెస్ అనేది ప్రొవైడ్ చేయించి మన పీసెస్కి ఎక్కువ థిక్నెస్ అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ అనేది అవసరం ఉండదు. ఓన్లీ మనకి కవరింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి అట్ ది సేమ్ టైం సాయిల్కి రెయిన్ఫోర్స్మెంట్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకుండా దాని గురించి మనం 40 mm డయామీటర్ 40 mm మెటల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి క్లోజ్ అనేది సరిపోతే కాస్ట్ కూడా 40 mm వచ్చేటప్పటికి లో కాస్ట్ ఉంటుంది. కాబట్టి నార్మల్గా వచ్చేటప్పటికి మాకు ఇక్కడ 1 యూనిట్ వచ్చేటప్పటికి 20 mm 3300 ఉన్నది. 20 mm అంటే 2.83 meters. అట్ ది సేమ్ టైం 40 mm మెటల్ వచ్చేటప్పటికి 2400 ఉంది. నియర్లీ 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం దేనికి మనం ఎకనామికల్గా తీసుకోవాలి కాబట్టి కన్స్ట్రక్షన్ దేనికి ఏది యూజ్ చేయాలని చెక్ చేసుకుని వేయించుకోం. మొత్తం ఇలా అన్ని సైడ్స్ కూడా మనం చేయించుకుని మధ్యలో కూడా ప్రింటింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ యాంగిల్ బ్రెత్ వైజ్ వచ్చింది దీంట్లో, ఇప్పుడు లెంత్ వైజ్ వెళ్తుంది. మళ్ళీ ఆ కాలమ్స్ మధ్యలో కూడా ప్రింటింగ్స్ వస్తాయి కూడా. అవి ఆల్రెడీ థిక్నెస్ ఉంటున్నాయి. మన పీసీస్ ఎంత కావాలో ఎంత థిక్నెస్ ఎంత హైట్లో కావాలో మొత్తం అంతా లెవెల్ తీసుకున్నాం ఆల్రెడీ. ప్రతి ఫైల్స్ ఇలా వైట్ రోప్ అనే రోప్ కట్టి ఉంటుంది. ఆ రోప్ ఏంటంటే మనం ఆ లెవెల్ వరకు ప్రింట్ బీమ్ రావాలని మనం ఏ యాంగిల్లో ఏ సైడ్ చూసినా కూడా ఖచ్చితంగా రోప్ అనేది కట్టించి ట్యూబ్లో వేయించి అలా ట్యూబ్లో వేయించి మనం కట్టించిన గ్రేజ్ ఏంటంటే మనకు మొత్తం ప్రింట్ బీమ్ వచ్చేటప్పుడు మొత్తం లెవెల్లో రావాలి. అంటే పీసీసీ ఫైల్ క్యాప్స్ దీంట్లో ఎంత ట్రై చేసి మనకు లెవెల్ రావచ్చు రాకపోవచ్చు. కానీ ప్రింట్ బీమ్ వచ్చేటప్పుడు లెవెల్ రాకపోతే ట్రైన్ బిల్డింగ్ అనేది కూడా అలా అప్సంగా ఉంటుంది. ప్రింటింగ్ ఒకే లెవెల్లో పెట్టి చెక్ చేయించుకోవాలి కాబట్టి మనం అలా చేస్తాం. అలా ప్రింటింగ్ మొత్తం ఒకే లెవెల్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి బేస్మెంట్ ఫిట్టింగ్ అనేది బేస్మెంట్ అయ్యి చేయించుకొని మీరు కరెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం పీసెస్ అనేది చేయించుకొని మొత్తం డైరెక్ట్గా ఏదైతే మనకు కొద్దిగా బిగ్ చేసిన కనిపిస్తుందో ఇది మనం పీసెస్ లే చేయించుకుంటే వేసిన రూట్ అన్నమాట. దీంట్లో చూసేటట్టు మనకి ఎత్తు వరకు చాలా హెవీగా ఉంది. ఐ మీన్ ఎత్తు అనేది బాగా హైట్ ఉంది. దాని గురించి మనం కొద్దిగా డెప్త్గా దిగుతుంది. వచ్చేటట్టు మనం లిఫ్ట్ ఫిట్ ఎప్పుడు కూడా నార్మల్గా టైల్స్ కానీ నార్మల్ బేస్మెంట్ 1 feet తక్కువనే ఉండాలి. ఎందుకంటే మనకి కింద స్ప్రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్ప్రింగ్స్ ప్రొవైడ్ ఒక 1 feet అంటే 0.3 meters డెప్త్గా ప్రొవైడ్ చేస్తారు. కానీ మన పీచ్ వచ్చి సేమ్ లెవెల్ కావాలి. ఆ సేమ్ లెవెల్ కోసం పీచెస్ అనేది కింద ప్రొవైడ్ చేయించి అన్ని లెవెల్స్ అది చేస్తే అది 1 feet డిఫరెన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్కి పక్కన మనం చెప్పలేదు. ఆ 1 feet డిఫరెన్స్ ఎక్కడ కవర్ చేస్తామంటే ఇప్పుడు బ్రిక్స్ తీసుకోవచ్చు. ఆ బ్రిక్ వర్క్ అనేది చేయించి 1 meter బ్రిక్స్ యూజ్ చేసి తీసుకోవచ్చు. ఇండిస్టన్గా చేపిస్తాను యూజ్ చేసుకోవచ్చు. 1 feet హైట్ అనేది లేక దాని మీద నుంచి లోపలిగా రన్ చేసుకుని అక్కడి నుంచి నార్మల్ కంపెనీ తీసుకోవచ్చు. ఆ 1 feet దేనికంటే మనం బేస్మెంట్ ఫిల్ చేసేటప్పుడు ఒక 1 feet ఉంటుంది. అక్కడ మనకి ఏదైతే స్ట్రెంత్ కావాలి
లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆపరేషన్ గురించి తను ప్రొవైడ్ చేస్తాను. అది నాకు